హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి వీడియోతో వస్తున్నానండి. చాలామంది పేరెంట్స్కి చిన్నపాటి డౌట్స్ ఉంటాయి. అంటే మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ ఒక మంచి స్కూల్లో చదివించాలని, వాళ్ళని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో చూడాలని, ఒక భారతదేశపు గుర్తించదగ్గ పౌరులుగా ఎదగాలని చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. కానీ అది ఎక్కడ సహకారం చేసుకోవాలనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో టుడేస్ టాపిక్ ఈజ్ విచ్ ఈస్ ద బెస్ట్ స్కూల్ ఫర్ యువర్ చిల్డ్రన్. మన పిల్లలకి ఒక మంచి స్కూల్ ఏంటి, ఎక్కడ ఉంది? అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ చదివించాలా, లేకపోతే సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ కరికులంలో చదివించాలా, లేకుంటే మనకు స్టేట్ బోర్డులో చూసుకుంటే మనకు చాలా స్కూల్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అలానే సెంట్రల్ బోర్డ్ స్కూల్స్ చూసుకుంటే మనకు ఈవెన్ కేంద్రీయ విద్యాలయం చెప్పేసి అని అలా ఇంకా డిఫరెంట్ స్కూల్స్ చాలా మటుకు ఉన్నాయి. చాలామందికి పేరెంట్స్కి డౌట్ వస్తుంది, అన్న అంతా బాగానే ఉంది కానీ కేంద్రీయ విద్యాలయాల్లో చదివించాలంటే మేము అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, మేము ఏదో ప్రైవేట్ జాబ్ హోల్డర్ లేకుంటే మేము బిజినెస్ చేస్తున్నాము. సో అటువంటి టైంలో కేంద్రీయ విద్యాలయాల్లో మాకు సీట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కదా అని. అవునండి, ఎస్, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, లేకుంటే బిజినెస్ హోల్డర్స్ కానివ్వండి, శాలరీడ్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళకి ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ తక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కేంద్రీయ విద్యాలయాల్లో సీట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మరి ఇటువంటి టైంలో మన పిల్లల్ని ఒక మంచి స్టాండర్డ్ గల స్కూల్లో, ఒక మంచి భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దే ఒక స్కూల్లో ఒక ఎయిమ్, ఒక ఎథిక్స్, ఒక మోరల్ వాల్యూస్, ఒక డిసిప్లైన్, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక స్కూల్స్లో చదివిస్తే ఎంత బాగుంటుంది? వినడానికి చాలా బాగుంది కదా. సో అటువంటి స్కూల్స్లో ఇవాళ మనకి ఏంటి అంటే నవోదయ విద్యాలయ సమితి. ఎస్ అండి, మీరు చాలామంది వినే ఉంటారు, జవహర్ నవోదయ అంటారు. సో పండిత్ జవహర్లాల్ గారిని ఎవరు పేరు పెట్టడం జరిగింది. షార్ట్ఫుల్గా దీన్ని ఎన్వి అంటారు, నవోదయ విద్యాలయ సమితి. ఈ నవోదయ విద్యాలయ సమితి ఏంటి అంటే ఇది ఆటోనామస్ బాడీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్స్ అన్నమాట ఇవి. సో ఈ నవోదయ విద్యాలయ సమితి ఏంటి, అసలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి, మన స్టేట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు దీనికి ఏ క్లాస్ వాళ్ళు ఎలిజిబిలిటీ, చాలామందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది. అసలు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా ఒకసారి ఇది పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది, మీకున్న డౌట్స్ అన్నీ ఈజీగా క్లారిఫై అయిపోతాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ నవోదయ విద్యాలయ సమితి మనకు ఎన్ని ఉన్నాయండి, టోటల్ నవోదయ విద్యాలయాలు మనకు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయంటే చూసుకుంటే మనం ఫస్ట్ ఇవి హానరబుల్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కంట్రోల్లో ఇవి ఉంటాయి కంప్లీట్గా. అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీనిని మానిటర్ చేస్తూ ఉంటారు. వాటికి వైస్ చైర్మన్ మన స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ కింద కమిషనర్ ఉంటారు, రైట్. టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే, షిలాంగ్, టోటల్ 8 నవోదయాస్ ఉన్నాయండి ఇండియా మొత్తం మీద. అండ్ అట్ ద సేమ్ టైం నవోదయాల్లో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనిస్తే నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ అని కూడా వీళ్ళు ఫామ్ చేశారు. ఏంటి అంటే మన పిల్లలు 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఒక లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళలో ఒక లీడర్ బయటికి రావాలి, వాళ్ళలో ఒక సమర్థవంతమైన నాయకుడిని కూడా తయారు చేయాలని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అనేవి స్టార్ట్ చేశారు. అవి టోటల్గా 7 ఉన్నాయండి. ఆ 7లో మన తెలుగు రాష్ట్రాల్లో రంగారెడ్డి డిస్టిక్లో ఉండటం కూడా గర్వించదగ్గ విషయం. సో ఇంత గ్రేట్ అండి నవోదయ విద్యాలయ సమితిలు. సో ఈ నవోదయ విద్యాలయ సమితి టోటల్ 8 ఉన్నాయని చెప్పాం కదా. ఇప్పుడు ప్రతి స్టేట్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. సో భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే, షిలాంగ్ అని చెప్పాను కదా. మనకు వేరే స్టేట్ గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంత అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ సెంటర్ అంటారు, రీజనల్ సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో టోటల్ జేఎన్వీస్ ఇన్ తెలుగు స్టేట్స్ ఈజ్ 74. ఇక్కడ తెలుగు స్టేట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, సదరన్ రీజన్ పార్ట్ అంతా కవర్ అవుతుందండి. అంటే మనకు కర్ణాటక, ఈవెన్ తమిళనాడు, కేరళ కూడా కవర్ అవుతుంది. సో టోటల్గా చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 3 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఈచ్ డిస్టిక్కి ఒక నవోదయ ఉన్నట్టు. కర్ణాటకలో 31 ఉన్నాయి, కేరళలో 14 ఉన్నాయి, లక్షద్వీప్లో 1 ఉంది, పాండిచ్చేరిలో 4 ఉన్నాయి, తెలంగాణలో 9 ఉన్నాయండి. అంటే ఇవి ఎలా ఉంటుందంటే డిస్టిక్లో ఉన్న పాపులేషన్ని బట్టి, అక్కడ ఉన్న జోగ్రఫికల్ ఏరియాని బట్టి నవోదయాస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ దేర్ విల్ బి 1 నవోదయ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్. సో ఈ నవోదయలో జాయిన్ అవ్వాలంటే మరి ఏం చేయాలి, ఏ క్లాసు మా పిల్లల్ని జాయిన్ చేయించాలి, ఎలా ఉంటుంది అక్కడ ఫెసిలిటీస్,
అంటే ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ చేయించాలా, లేకపోతే మనం 9th క్లాస్లో జాయిన్ చేయించాలా, లేకపోతే ఏ క్లాస్లో జాయిన్ చేయించాలా అన్న విషయం కూడా మనం ఇప్పుడు కుల్లాగా తెలుసుకుందాం. సో హైదరాబాద్లో 74 చెప్పాను కదా, అంటే మన సదరన్ రీజియన్లో 74 నవోదయాస్ అండ్ 3 ఎక్స్ట్రా నవోదయాస్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. టోటల్గా 77 నవోదయాస్ ఉన్నాయండి. ఇండియా వైడ్గా చూసుకుంటే టోటల్ మనకు 661 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1986లో స్టార్ట్ అయ్యాయండి. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ కూడా నేర్పిస్తారండి. ఒక పిల్లోని పర్ఫెక్ట్గా సిటిజన్ ఆఫ్ ఇండియాగా తయారు చేయాలి అంటే ద బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ స్కూల్ ఈజ్ నవోదయ. మరి ఇక నవోదయాల ఎంట్రన్స్ ఎలా మనం ఏదో స్కూల్కి వెళ్ళేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే కాదండి. ఇక్కడ ఎంట్రన్స్ మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ రాయాలి. ఆయా ఎంట్రన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ సీట్స్ అనేవి అలొకేట్ అవ్వడం జరుగుతుంది. మరి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉన్నాయంటే ఎస్ అండి, కంప్లీట్గా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ మీద వెళ్తుంది. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి సీట్స్ అక్కడ ఎన్నైతే ఉంటాయో, అంటే 50 సీట్స్ ఉంటే 50 సీట్స్, 80 సీట్స్ ఉంటే 80 సీట్స్, 100 సీట్స్ ఉంటే 100 సీట్స్ని రిజర్వేషన్ ఆఫ్ కేటగిరీస్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్కోప్ అనే ఛాన్స్ అనేది ఉంది. అండ్ మరి ఇది కో ఎడ్యుకేషనా లేకపోతే కాదా అనుకుంటే ఎస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కో ఎడ్యుకేషన్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్. మరి ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలంటే కో ఎడ్యుకేషన్, బట్ హాస్టల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్ అండ్ ఉమెన్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. బట్ రెసిడెన్షియల్ కంపల్సరీగా ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ ఫర్ డే స్కాలర్. పాయింట్ టు బి అండర్లైన్, ఇట్ ఇస్ నాట్ ఫర్ డే స్కాలర్, రెసిడెన్షియల్ క్లాసెస్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నవోదయ ఏంటి అంటే ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫామ్లో ఉంటుందండి. అంటే చాలామంది స్కూళ్ళలో మనకి ఏంటి అంటే ఏదైనా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ నేర్పిస్తారు, లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్ అంటే స్టేట్ క్యాపిటల్స్లో అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇండియా వైడ్గా మన పిల్లవాడు ఎక్కడ పోయినా కూడా మనం బ్రతకాలి కాబట్టి ఇంగ్లీష్, హిందీ అండ్ ఆ పర్టికులర్ స్టేట్ యొక్క లాంగ్వేజ్ని నేర్పిస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈజ్ వెరీ ఫేమస్ థింగ్ ఇన్ నవోదయస్. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్స్ కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం అండి. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే మా పిల్లోడు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాడండి, ఇంటర్మీడియట్కి రాగానే ప్రైవేట్ స్కూల్లో లేకుంటే గవర్నమెంట్ దాంట్లో జాయిన్ చేయించాం, అక్కడ అంతా ఇంగ్లీష్ ఉంది, కొంచెం కష్టపడాల్సి వస్తుందని. ఇప్పుడు అలా కాదండి, ఇక్కడ స్టార్టింగ్ ఫేజ్ నుంచే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటి అనేది మనం వీడియో మధ్యలో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మన అందరికీ చాలామంది డౌట్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ నవోదయ. చాలామందికి డౌట్స్ అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఎంట్రన్స్ ఎలా రాయాలి, మా పిల్లోడికి ఏ విధంగా చదివించాలి, అసలు ఏమిటి బ్లా 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 డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుందాం. ఎడ్యుకేషన్ అండ్ సిలబస్. సో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, స్టేట్ సిలబసా సెంట్రల్ సిలబస్ అంటే మీరు ఇందాక భోపాల్లో ఉందన్నారు, హైదరాబాద్లో ఉందన్నారు, మరి ఢిల్లీలో కూడా ఉందన్నారు. మరి సిలబస్ ఎలా ఉంటుంది అంటే ఇండియా వైడ్గా ఒకటే సిలబస్ ఉంటుందండి. సిబిఎస్ఈ సిలబస్ని వాళ్ళు టీచ్ చేస్తారు నవోదయలో. సో చూసారా, గ్రేట్ అడ్వాంటేజ్ కదా. ఎందుకంటే రేపు పొద్దున మన పిల్లోడు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చదువుకున్నప్పుడు సడన్గా ఇంటర్మీడియట్ మంచి వేరే స్టేట్ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ లేకుంటే మహారాష్ట్రలో వెళ్ళి చదవాలి అనుకున్నప్పుడు అక్కడ క్లాస్ డిఫరెన్స్ వస్తుంది, సిలబస్ వేరే ఉంటుంది. అలా కాకుండా స్టార్టింగ్ ఫేజ్ నుంచే ఒకటే సిలబస్లో చదువుకుంటే ఎంత బాగుంటుంది. ఎస్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ సిలబస్ ఈజ్ సిబిఎస్ఈ. బోర్డింగ్ ఫెసిలిటీస్ ఎస్ అండి, కంప్లీట్లీ రెసిడెన్షియల్ అని చెప్పాను కదా. సో మన పిల్లవాడిని అక్కడ జాయిన్ చేపిస్తే కంప్లీట్ ఆల్ ద ఫెసిలిటీస్, టీచింగ్ దగ్గర నుంచి ఈవెన్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండి. యూనిఫామ్ ఈజ్ ఫ్రీ, టెక్స్ట్ బుక్స్ ఆర్ ఫ్రీ, స్టేషనరీ సచ్ యాజ్ పెన్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, జామెట్రీ బాక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, ఈవెన్ వాళ్ళకి ఒక సూట్ కేస్ కూడా ఇస్తారండి పెట్టుకోవడానికి. అవన్నీ కూడా నవోదయ విద్యా సమితి వాళ్ళే ఇస్తారు. అండ్ డైలీ యూజ్ ఐటమ్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాతింగ్ సోప్, వాషింగ్ సోప్స్, టూత్పేస్ట్, టూత్ బ్రష్, షూ పాలిష్, షూస్, హెయిర్ ఆయిల్, వాషింగ్ ఆఫ్ క్లోత్స్కి సబ్బులు, ఈవెన్ ఐరనింగ్, చిన్నపిల్లలకైతే ఐరనింగ్ చేయడానికి కూడా సపరేట్ పర్సన్స్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఇంక్లూడింగ్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే స్పోర్ట్స్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, చాలా ఉంటాయండి.
ఈవెన్ నవోదయాలో చదువుతున్న పిల్లలు చాలామంది కోకలర్ యాక్టివిటీస్లో కూడా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివిస్తున్నప్పుడు ఏమవుతుంది, స్కూల్కి పంపిస్తాం. దాని తర్వాత మళ్ళీ మన పిల్లోడికి చెస్ నేర్పించాలనో, లేకపోతే ఒక కరాటే నేర్పించాలనో, లేకపోతే ఒక స్విమ్మింగ్ నేర్పించాలనో, లేకపోతే సమ్ ఖోఖో కబడ్డీ అలా స్పోర్ట్స్ నేర్పించాలంటే మళ్ళీ సపరేట్గా పంపించాలి. ఇక్కడ అలా కాదండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కరికులంలోనే ఈ స్పోర్ట్స్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వాళ్ళే తీసుకెళ్తారు స్టేట్ లెవెల్ ఛాంపియన్స్కి, నేషనల్ లెవెల్ ఛాంపియన్స్కి, ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్స్కి. ఎంత గుడ్ అండి నవోదయది. ఎస్, ఇక్కడ అందరికీ ఇంపార్టెంట్ పాయింట్, మరి మా పిల్లోని ఏ క్లాస్లో జాయిన్ చేయించాలి? ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ చేయించాలా, లేకుంటే సెకండ్ క్లాస్లో జాయిన్ చేయించాలా, లేకుంటే ఎప్పుడు జాయిన్ చేయించాలి? ఎస్, క్లాస్ ఆఫ్ ఎంట్రీ. నవోదయలో క్లాస్ ఆఫ్ ఎంట్రీ స్టార్టింగ్ అయ్యేది 6th క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి. అంటే 6th క్లాస్లో జాయిన్ అయిన మన పిల్లవాడు 12th క్లాస్ వరకు చదువుకోవచ్చు అండి, బిందాస్గా చదువుకోవచ్చు. సో 6th క్లాస్కి మరి క్లాస్ ఆఫ్ ఎంట్రీ ఉన్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ఫ్యూచర్ డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు క్లాస్ ఆఫ్ ఎంట్రీ ఏంటి? 6th క్లాస్ అంటే 5th క్లాస్ పిల్లోడు చదువుతున్న టైంలో లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దోస్ హూ ఆర్ స్టడింగ్ 5th క్లాస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే నోటిఫికేషన్ని బట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది 6th క్లాస్. సో క్లాస్ ఆఫ్ ఎంట్రీ 6. మరి 6th క్లాస్లో జాయిన్ అవ్వలేదండి, మేము తెలుసుకోలేకపోయాము, మరి మా పరిస్థితి ఏంటి అంటే ఇక్కడేదే ఎడ్యుకేషన్ ఎంట్రీ అండ్ లాటరల్ ఎంట్రీ అని చెప్పాం కదా. ఎస్, ఒకవేళ 6th క్లాస్లో జాయిన్ అవ్వని పిల్లలకు ఏంటి అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా 9th క్లాస్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది. 9th క్లాస్లో కూడా ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. దే కెన్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ 9th క్లాస్. మాస్టర్, మేము 9th క్లాస్ కూడా మిస్ అయిపోయామండి, మీ వీడియో చూడలేదు, మాకు అసలు ప్రపంచానికి ఇంటర్నెట్కి మేము దూరంగా ఉన్నాము, 9th క్లాస్ 6thలో దొరకలేదు, 9thలో దొరకలేదు, మా పిల్లోడు 10th క్లాస్ అయిపోయింది, పరిస్థితి ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా లేటరల్ ఎంట్రీ సీట్స్ అనేవి ఉంటాయి. ఓకే, బట్ మై బెస్ట్ సజెషన్ ఈజ్ ఏంటి అంటే మీ పిల్లవాడు స్టార్టింగ్ నుంచి డెవలప్ అవ్వాలి అంటే 6th క్లాస్లో జాయిన్ చేయించడం వెరీ వెరీ గుడ్. హౌ టు గెట్ ఏ సీట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో సీట్ రావాలి అంటే ఫస్ట్ నవోదయ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయగానే అంత అప్లికేషన్ ఫిల్ చేయగానే మనకు అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అని వస్తుంది. దాని తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఆన్లైన్లో పెడతారు. హాల్ టికెట్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డే రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన ఒక 45 డేస్కి 1 మంత్కి మనకు రిజల్ట్స్ అనేవి ప్రొవిజనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఎందుకు పెట్టాను అంటే ఎస్ అండి, ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 100 మంది ఎంట్రన్స్ రాశారనుకోండి, ఒక 80 మంది సెలెక్ట్ అవుతారు. 80 మంది రెడీగా ఉంటారా జాయిన్ అవ్వడానికి? ఉండరు. బికాస్ కొంతమంది సర్టిఫికేట్స్ మిస్ అవ్వడం వల్ల జాయిన్ అవ్వరు, కొంతమంది నానా విధాల కారణాల వల్ల జాయిన్ అవ్వరు. అందుకు దట్ ఈ ప్రొవిజనల్ లిస్ట్ అంటారు. సో ప్రొవిజనల్ లిస్ట్ వెళ్ళిపోయినప్పుడు మనము డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ అండ్ రెసిడెన్షియల్ ప్రూఫ్ వెరిఫికేషన్ అండ్ రూరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఎక్కడైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మనకు సీట్ అనేది రాదు. సో ఇక్కడ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలండి. ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మన స్కూల్ రికార్డ్స్లో మన పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అండ్ రెసిడెన్స్ ప్రూఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెసిడెన్స్ ప్రూఫ్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, నా పిల్లవాడు హైదరాబాద్లో చదువుతున్నాడు, నేను ఎలిజిబిలిటీ ఓన్లీ ఫర్ హైదరాబాద్లో ఉన్న నవోదయ విద్యాలయ సమితికి మాత్రమే ఎలిజిబుల్. నేను వెళ్ళి మెదక్లో ఉన్న నవోదయ విద్యాలయ సమితికి ఎలిజిబిలిటీ కాదు. ఓకే, ఏ డిస్టిక్లో ఉన్న పిల్లలు ఆ డిస్టిక్ నవోదయ సమితిలో చదవాలి. ఎందుకంటే రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి ఎప్పుడన్నా పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ పిల్లలు కూడా రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ డిస్టిక్స్లోనే దే ఆర్ ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ రూరల్ సర్టిఫికేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే రూరల్ అండ్ అర్బన్ 2 కేటగిరీస్లో పిల్లల్ని డివైడ్ చేస్తారు అంటే సీట్స్ రావడానికి. సో రూరల్లో చదువుతున్నాము అయితే రూరల్ సర్టిఫికేట్ మనము స్కూల్ నుంచి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా రూరల్ ఏరియాలో చదువుతూ ఉంటే వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ అండ్ 5th క్లాస్ అంటే 3 years కాన్సిక్యూటివ్గా రూరల్లోనే చదివి ఉండాలి. అలా కాదండి, మా బాబుని మేము పల్లెటూరులో చదివించాము, 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఒకటి సిటీలో తీసుకొని చదివిస్తున్నాం, మరి మా పిల్లోడు ఎలిజిబుల్ అంటే కాదు. రూరల్ ఎలిజిబిలిటీ రావాలి అంటే 3 years కాన్సిక్యూటివ్గా 3rd 4th అండ్ 5th క్లాస్ అక్కడే రూరల్లో చదివించాలి. 1 year కూడా అర్బన్లో చదువు ఉంటే దెన్ దట్ చైల్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అర్బన్ ఓన్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్,
ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ ఉందా? అస్సలు లేదండి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ నవోదయలోనే ఎంట్రన్స్ రాస్తారు, ఆ డిస్ట్రిక్ట్లోనే అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ మెదక్ డిస్ట్రిక్ట్లో ఒకవేళ సపోజ్ 100 సీట్స్లో 90 సీట్స్ ఫిల్అప్ అవ్వకపోయినా వాళ్ళు దే విల్ నాట్ బాదర్, 10 సీట్స్తోనే క్లాసెస్ రన్ చేస్తారు. కానీ అక్కడ మాకు సీట్స్ ఫిల్అప్ అవ్వలేదు, ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మెదక్ దగ్గరే కదా 120 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి పిల్లల్ని జాయిన్ చేపిస్తాము అంటే ఇట్స్ నాట్ ఓకే. సో ఏ డిస్ట్రిక్ట్ పిల్లలు ఆ డిస్ట్రిక్ట్లోనే ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ అంతా బాగానే ఉంది, మరి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి సార్? ఎందుకంటే మనం ఒక్కోసారి గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే 100 సీట్లు ఉంటాయి, ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటారు, గొల్ల మందేలాగా పిల్లల్ని పెట్టుకుంటారు. మరి ఎన్ని సీట్స్ ఉంటాయి సార్ నవోదయలో అంటే టోటల్ 80 సీట్స్ మాత్రమే ఉంటాయండి. ప్రతి డిస్టిక్లో ప్రతి నవోదయ బ్రాంచ్లో ఓన్లీ 80 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 80 సీట్స్లోనే ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్ రేషియో ప్రకారంగా నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి డివైడ్ చేస్తారు. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ సీట్స్ రిజర్వేషన్ వచ్చేసి ఓన్లీ 80 ఉంటాయి. ఆ 80లో మన క్యాస్ట్ పరంగా ఓబీసీలో బీసీఏ, బీసీబీ, బీసీబీ, బీసీడీ అని అలా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ డివైడ్ అయిపోయి సీట్స్ ఉంటాయి. టోటల్ 80 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళ ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, మన అబ్బాయి చైల్డ్ హ్యాస్ టు బి స్టడింగ్ 5th క్లాస్ అని ఉండాలి. సో 9 to 13 years ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ వస్తుంది. మరీ చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకోవాలి అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలకి అసలు ఎలిజిబిలిటీ ఉండదు. కంప్లీట్గా 5th క్లాస్ చదువు ఉండాలి. 5th క్లాస్ కంపల్సరీ అంటే ప్రొవిజనల్ రిజల్ట్ అనౌన్స్ అయ్యే టైం కల్లా మన స్కూల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో పిల్లోడు 5th క్లాస్ కూడా కంపల్సరీ పాస్ అయి ఉండాలి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఈ ఇయర్ నేను రాశాను, మా పిల్లోడు సెలెక్ట్ కాలేదు, మరి నెక్స్ట్ ఇయర్ నేను రాయొచ్చా అంటే లేదండి, ఓన్లీ 1 టైం మాత్రమే అప్లికబిలిటీ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ 18 ఉంటాయి కాబట్టి కొంతమంది ఫ్రీగా వస్తుంది ప్లస్ స్టాండర్డ్స్ బాగుంటాయి కదా అని 7th క్లాస్ పిల్లని కూడా మళ్ళీ 5th క్లాస్కి వెళ్ళి జాయిన్ చేయించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా కాదు, అందరికీ అవకాశం రావాలి, ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ పైకి రావాలి, మెరిట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఓన్లీ ఒకటే పెట్టారు. అది ఎలా అంటే ఆధార్ కార్డ్ ద్వారా ట్రాక్ అవుతుంది. మరి సార్ ఇందాక మీరు చెప్పారు 6th క్లాస్లో అప్లికబిలిటీ లేని వాళ్ళని 9th క్లాస్కి మీరు ఎంకరేజ్ చేస్తారు కదా అని. ఎస్ అండి, 9th క్లాస్లో కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా 8th క్లాస్ లాస్ట్ దశలో ఉన్న పిల్లలు కూడా రాయొచ్చు ఎంట్రన్స్. బట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అట్ 9th క్లాస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చాలామంది 6th క్లాస్కి 80 సీట్స్ ఉన్నాయి కదా సార్, మరి 9th క్లాస్ కూడా 80 సీట్స్ ఉన్నాయా అంటే లేదండి, 9th క్లాస్లో 80 సీట్స్ ఉండవు. ఎక్కడైతే పిల్లలు 6th క్లాస్లో జాయిన్ అయిపోయి 7th 8th దాంట్లో కొంతమంది పిల్లలు ఆరోగ్యం బాగాలేకనో, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వలన, కొంతమంది పిల్లలు వేరే డిస్ట్రిక్ట్కి మూవ్ అవ్వకపోవడం వలన అక్కడ కొన్ని సీట్స్ అనేవి ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలు ఏర్పడిన సీట్స్ని 9th క్లాస్కి ఫిల్ చేయడానికి వాళ్ళకు సపరేట్ నోటిఫికేషన్ వదులుతారు. సో దీన్ని బట్టి చూడండి, 9th క్లాస్లో సింగిల్ డిజిట్స్ మాత్రమే సీట్స్ ఉంటాయండి. 6th క్లాస్కి అయితే 80 సీట్స్, అదే 9th క్లాస్కి అయితే సింగిల్ డిజిట్స్ అంటే 1 నుంచి 10 లోపు మాత్రమే ఖాళీలు ఏర్పడతాయి. అవి టోటల్గా ఎన్ని ఏర్పడతాయో అనేది ఎవ్వరు కూడా గెస్ చేయలేరు, ఎక్కడ కూడా లీక్ అవ్వదండి. ఓన్లీ నవోదయ మేనేజ్మెంట్ వాళ్ళకే తెలుస్తుంది. బట్ ఒక్క సీట్ ఏర్పడినా కూడా వాళ్ళు ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. సో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది 9th క్లాస్కి. అదే మన పిల్లోడిని 6th క్లాస్కి జాయిన్ చేయించడం చాలా ఈజీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటి అంటే నవోదయ గురించి తెలుసుకున్నాం. మరి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని కూడా మనకు తెలిసింది. మరి కోచింగ్ అవసరం కదా? కోచింగ్ ఏం అవసరం లేదండి. మా పిల్లోడు 1st క్లాస్ నుంచి 100కి 101 మార్క్స్ వచ్చాయి, 2nd క్లాస్లో 100కి 102 మార్క్స్ వచ్చాయి, లేకుంటే మా పిల్లోడికి 99 మార్క్స్ వచ్చాయి, మా కోచింగ్ అంతగా అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. బట్ నేను ఇక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే మనం మన పిల్లవాడిని మేనేజ్ చేయగలుగుతామా? ఎస్, మనమందరం కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంచెం చదువు ఓకే ఎడ్యుకేషన్ స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎస్పెషల్లీ చదువు వచ్చిన వాళ్ళు కూడా మరి స్కూల్స్కి ఎందుకు పంపించడము, మరి ట్యూషన్స్ కూడా ఎందుకు పంపిస్తూ ఉంటారు? ఎందుకంటే మన పిల్లవాడు మన మాట వినడు కాబట్టి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆల్వేస్ న్యూ ఈజ్ అట్రాక్టివ్. అంటే ఏంటి అంటే స్కూల్లో చెప్పిన పాఠాన్ని కూడా ట్యూషన్స్లో కూడా కొంచెం అదే చెప్తారు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో చెప్తారు. కానీ డిఫరెంట్ స్టైల్లో చెప్పిన దానికి పిల్లోడు అట్రాక్ట్ అవుతాడు. సో అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి ఉండేవి 80 సీట్సే కాబట్టి ప్రతి డిస్టిక్లో 80 సీట్సే ఉంటాయి. ఒక డిస్టిక్లో ఎన్ని వేల మంది పిల్లలు చదువుతారండి, అన్ని వేలలో అట్లీస్ట్ కొన్ని వందల మంది అయితే ఎగ్జామ్ రాస్తారు.
ఆ 100లో మన పిల్లవాడు 80 నెంబర్స్లో ఉండాలి, 80 అమాంగ్లో ఒకళ్ళు ఉండాలి. కాబట్టి కోచింగ్ అనేది కొంచెం అవసరం. సో ఈ విధంగా ఒకసారి దృష్టి పెట్టండి. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందండి. ఈ 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీని రీజనింగ్ అనొచ్చు, అర్థమెటిక్ని మ్యాథ్స్ అనొచ్చు, లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఆర్ తెలుగులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలు చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి డిఫాల్ట్గా లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 40, 20, 20 టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 hours ఉంటుందండి. సో ఇక్కడ 100 మార్క్స్లో మన పిల్లవాడి పర్సంటేజ్ 98% వస్తేనే మనకు ఒక సీట్ అనేది గ్యారంటీ. స్కోప్ ఉంటుంది ప్రొవిజన్ లిస్టులో. స్కోప్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో 98 మార్క్స్ మన పిల్లవాడికి వస్తే అక్కడ మనకు నవోదయలో సీట్ రావడానికి స్కోప్ ఉంటుంది. 99+ వచ్చిన వాళ్ళకి స్కోప్ బాగా ఉంటుంది. స్కోప్ కాదు, గ్యారంటీ ఆఫ్ సీట్స్ ఉంటుంది. సో 100కి 98 మార్క్స్ ఆర్ 97 రావాలి అంటే కొంచెం ప్రిపరేషన్ అవసరము, కొన్ని నెలలుగా ప్రిపరేషన్ అవసరం. అందుకు కోచింగ్ అనేది కొంచెం అవసరం, రైట్? అందుకే కోచింగ్ ఈజ్ ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీ పేరెంట్. ఇక్కడ ఇందాక నేను ఏంటి అంటే నవోదయ గురించి చాలా బాగా చెప్పాడు. నేను చాలా తెలుసుకొని చాలామందిని కనుక్కొని అసలు నవోదయ స్కూల్లో రెసిడెన్షియల్ అంటున్నారు కాబట్టి వాళ్ళ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, అసలు మనం రెసిడెన్షియల్లో కూడా చాలామంది పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నాం. కానీ రెసిడెన్షియల్లో ఏంటంటే పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు చదువు అనే ఉంటుంది. నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పదలుచుకోలేదు బికాజ్ ఆఫ్ కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి. అలా కాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న పిల్లల్ని చదివిస్తే ఎలా ఉంటుంది, నవోదయ స్కూల్ యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు డైలీ రొటీన్ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అవుతుందండి నవోదయలో. మార్నింగ్ 5:30కే స్టార్ట్ అవుతే 5:30 to 6:30 మనకు ఫిజికల్ డైరెక్టర్స్ తోటి యోగా క్లాసెస్ ఉంటాయి. యోగా తర్వాత మనకు వాళ్ళకి తగ్గట్టుగా జిమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకు అభిరుచి తగ్గట్టుగా వాళ్ళ యొక్క గేమ్స్ని ఆడిపించడం జరుగుతుంది. ఇదంతా ఒక 1 hourలో జరిగిపోతుంది. 5:30 to 6:30, 6:30 to 7:30 1 hour ఉంటుంది. ఆ 1 hourలో పిల్లలు ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ ద సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. స్ట్రిక్ట్గానే ఉంటుందండి, కంప్లీట్గా స్ట్రిక్ట్గానే ఉంటుంది. మొక్కై వంగ అనేది మానే వంగున అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు కదా. అందుకే మనం అనుకుంటాం, అరే మన పిల్లవాడికి నేను 9 వరకు లేచి అలవాటు లేదండి అంటే ఫ్యూచర్లో కూడా అతను 11 లేవాడు. అలా కాకుండా ఇలా పొద్దున్నే లేచి అలవాటు ఉంటే చాలా బాగుంటుంది. సో 6:30 to 7:30 ఫ్రెష్ అప్ అయిపోతుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. 7:45 కల్లా వాళ్ళు అకాడమిక్ బిల్డింగ్కి వెళ్తారు. అక్కడ న్యూస్ పేపర్ రీడింగ్ అట్ ద సేమ్ టైం మనకు ఏదైనా కొత్త విషయాలు జరిగి ఉంటే ఆ కొత్త విషయాల గురించి అక్కడ ఉన్న మనకు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 7:45 కల్లా అకాడమిక్ బిల్డింగ్స్కి రీచ్ అయిపోవాలి. సో న్యూస్ పేపర్ రీడింగ్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ఉంటుంది. 8:30 లోపల ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంటే 1 hourలో మనకు న్యూస్ పేపర్స్ ప్రతి ఒక్కరు చదువుతారు అండ్ మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి. ఎనీ న్యూ థింగ్స్ ఉన్నా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 8:30 to 11 AM వరకు క్లాసెస్ జరుగుతాయండి. 8:30 to 11 AM క్లాసెస్ జరుగుతాయి. అబ్బా ఇంకా పొద్దున్న చదివి అలసిపోయినామని ఉంటుందా, వాళ్ళకు కూడా అనిపిస్తుంది పిల్లడు అలసిపోయి ఉంటాడు అని. 11 to 11:30 బ్రేక్ ఉంటుందండి. సో 11 to 11:30 బ్రేక్లో ఒక గ్లాసు పాలు ప్లస్ బ్రెడ్ కూడా ఇస్తారు. 1/2 hour టైం అండి. ఇప్పుడు సాదుగా పరిగెత్తుకుంటే ఏం అవసరం లేదు, నిల్చొని నీళ్ళు తాగే బదులు నిల్చొని పాలు తాగడం బెటర్ అని జేఎన్ఈ వాళ్ళు చెప్తారు. 11:30 to 2:30 మళ్ళీ క్లాసెస్ ఉంటాయండి. 11:30 to 2:30 వరకు. సో బాగా అలసిపోయి ఉంటారు కదా. సో 2:30 to 3:30 లంచ్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే సేమ్ మెనూ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ప్రకారము డైటీషియన్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క మెనూ డిఫరెంట్గా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్స్ ఉంటాయి. సో వీళ్ళకి 2:30 వరకు క్లాసెస్ అండి. 2:30 తర్వాత 3:30 1 hour ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ మంచిగా టైంపాస్ చేసుకుంటూ లంచ్ చేయొచ్చు. 3:30 to 5 AM ఏంటి అంటే రివిజన్ ఆర్ రెమిడియల్ క్లాసెస్ అంటారు. అంటే ఇవి మళ్ళీ క్లాసులు చెప్పరు. ఒకవేళ పిల్లోడు అక్కడ నోట్స్ సరిగ్గా రాసుకోకపోయినా, ఏదైనా పిల్లలు కొంతమంది స్టడీలో వెనకాల పడిపోయినా, అంటే 98% స్టూడెంట్ కూడా వెనకాల పడిపోయినట్టు, ఎందుకంటే 2 marks తక్కువ ఉన్నాయి అక్కడ. సో వాళ్ళు కూడా వెనకాల పడిపోయిన వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్, రివిజన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ప్రతి క్లాస్ రూమ్లో ఒక 2 subjects టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఒక స్టడీ పీరియడ్ లాగా అనమాట ఇది.
3:30 to 5 AM. 5 అవ్వగానే సాయంత్రం అయిపోతుంది కదా, 5 to 7 PM గ్రౌండ్కి వెళ్ళాలండి. కంపల్సరీగా అందరూ గ్రౌండ్కి వెళ్ళాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ గ్రౌండ్కి వెళ్ళాలి. మళ్ళీ వీళ్ళ అభిరుచి తగ్గట్టుగా వీళ్ళకి యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్ అన్ని క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 7 వరకు ఫుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. సో 7th ఈ బిట్వీన్లోనే 6:30కి ఒక బెల్ రింగ్ అవుతుంది. 6:30కి బెల్ రింగ్ అవుతే అక్కడ మీకు మిల్క్ ప్లస్ స్నాక్స్ అండ్ టీ, కాఫీ అటువంటివి ఎవ్రీడే ఒక్కొక్క ఐటమ్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు 6:30 టైంలో. సో 7 వరకు జరుగుతుంది. సో 7 to 8 PM మళ్ళీ ఏంటి అంటే రెమెడియల్ క్లాసెస్ కాకుండా మార్నింగ్ జరిగిన క్లాసెస్కి స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి. మార్నింగ్ మనకి ఎప్పుడైతే 8:30 to 2:30 జరిగిన క్లాసెస్కి ఉంటాయి కదా, ఆ క్లాసెస్కి టైం టేబుల్ ప్రకారం స్టడీ అవర్ అనేది ఉంటుంది. అండ్ 8 o'clock వరకు ఉంటుంది. 8 నుంచి 8:30, 8:45కి డిన్నర్ ఉంటుందండి. వన్స్ డిన్నర్ అయిపోగానే మనకు ఆ డైనింగ్ హాల్లోనే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కౌంటింగ్ జరుగుతుంది క్లాస్ వైజ్గా. వన్స్ క్లాస్ కౌంట్ జరగగానే మన ఫిజికల్ డైరెక్టరు ప్లస్ వార్డెన్ వీళ్ళని మళ్ళీ హాస్టల్కి తీసుకెళ్తారు. అక్కడితో మన బిగ్ బాస్లో ఎలాగైతే లైట్స్ ఆఫ్ అయిపోతాయో ఇక్కడ ఒక లైట్స్ ఆఫ్ అయిపోతాయి అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో టు ద బెడ్. చూసారా ఎంత సిస్టమేటిక్గా ఉందో. మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే 8:30 వరకు కూడా మంచిగా ఉంటుంది. సరే ఇంతేనా మరి, పిల్లలు అలసిపోరా, పిల్లలకు యాక్టివిటీస్ ఉండవా అంటే వస్తున్నాను అక్కడికి. సెలబ్రేషన్స్ కూడా వండర్ఫుల్గా ఉంటాయండి. ఆల్ ద నేషనల్ ఫెస్టివల్స్ కంప్లీట్గా ఆ రోజు క్లాసెస్ ఏమి ఉండవు, ఓన్లీ సెలబ్రేషన్సే ఉంటాయండి. ప్రతి నేషనల్ ఫెస్టివల్కి ఆ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు మనం నేషనల్ ఫెస్టివల్ చూసుకుంటే మనకి ఇప్పుడు గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి అండ్ August 15th, నెక్స్ట్ January 26 అండ్ బాబు జగజీవన్ రావు జయంతి, అలా కొన్ని ఉన్నాయి. అలా నేషనల్ ఫెస్టివల్కి ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళతో కొన్ని మళ్ళీ ఆ యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటారు. అండ్ ఆల్ JNVs, ఇండియా లెవెల్లో ఉన్న JNVస్లో హోలీ ఈజ్ ద టాప్ మోస్ట్ ఫెస్టివల్ అండి. హోలీకి దాదాపుగా మీ పిల్లవాడు 6th క్లాస్ జాయిన్ చేసి 6th క్లాస్కి మాత్రం ఇంటికి వస్తాడేమో, కానీ 7th క్లాస్కి మటుకు హోలీకి ఇంటికి రాడండి. ఇండియా లెవెల్లో గుర్తింపు ఉన్న ఫెస్టివల్ ఏంటి అంటే JNVస్లో హోలీ ఫెస్టివల్ అండి. ఈవెన్ టీచర్స్ పర్యవేక్షణలోనే హోలీ ఫెస్టివల్ జరుగుతుంది అండ్ ఇట్స్ అ వెరీ ఫేమస్. అండ్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే క్లస్టర్ లెవెల్ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు సదర్న్ రీజన్కి అంతా హైదరాబాద్ ఒక రీజనల్ ఆఫీస్, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ మన యూనియన్ టెరిటరీస్, అలా కొన్ని సెంట్రల్ రీజియన్, నార్త్ రీజియన్, ఈస్ట్ రీజియన్, అలా ఒక రీజన్ లెవెల్లో జరుగుతాయి. ఈ రీజన్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ రీజన్ లెవెల్కి వెళ్తే, క్లస్టర్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు రీజన్ లెవెల్కి వెళ్తారు, రీజన్ లెవెల్ సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్కి వెళ్తారు, నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ కూడా JNV విల్ ఎంకరేజ్. సో ఫెస్టివల్స్, స్పోర్ట్స్, అకాడమిక్స్, మరి ఇవన్నీ కరెక్ట్గా ఎలా జరుగుతాయి అంటే దే హ్యావ్ ఇన్స్పెక్టర్స్ అండి ఫర్ ఎవ్రీ క్వార్టర్. అంటే 3 monthsకి ఒకసారి వాళ్ళకు అపాయింటెడ్ ఉంటారు. అంటే అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ ఆఫ్ ఉంటారు, అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ ప్లస్ సీనియర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిఫరెంట్ క్లస్టర్స్ ఆఫ్ నవోదయాస్ అండ్ సబ్జెక్ట్స్ హెడ్స్. వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఈ యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అని ప్రతి 3 monthsకి ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్లో చెక్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళేసి తమిళనాడులో చెక్ చేస్తారు, తమిళనాడు వాళ్ళు వెళ్ళేసి కర్ణాటకలో చెక్ చేస్తారు. సో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న నవోదయని మనం వదులుకోవడం అవసరం అంటారా? నాకు తెలిసి అయితే నువ్వు అనిపిస్తుంది, వదులుకోకూడదు. ట్రై చేద్దామండి. ఫెయిల్యూర్కి అలా మెయిన్ రీజన్ ఏంటి, ట్రై చేయకపోవడమే. ట్రై చేస్తే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుందండి. సో మై డియర్ పేరెంట్స్, ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకా డౌట్స్ ఏదైనా ఉన్నా కోచింగ్ గురించి కానీ నవోదయ గురించి కానీ అక్కడ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, నా నెంబర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఈవెన్ ఈ గ్రూప్ లింక్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, మీ డౌట్స్ అడగవచ్చు. సో ఆటోమేటిక్గా అన్ని క్వైరీస్ సాల్వ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.